ఒక కంపెనీలో పనిచేసే శ్రీధర్ తన బాస్ని, సార్ నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, మీ అభిప్రాయం చెప్పండి అని అడిగాడు. అతను చిరునవ్వుతో, రేపు మధ్యాహ్నం 12 గంటలకు నా ఇంటికి రా, నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని చెప్పాడు. శ్రీధర్ ఆశ్చర్యపోతూ, సార్ మీ ఇల్లేమో 50 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఒక చిన్న ప్రశ్నకు అంత పెద్ద శిక్షణ అని అడిగాడు. బాస్ నవ్వుతూ, రేపురా నీకే అర్థమవుతుంది అని చెప్పాడు. మరుసటి రోజు అతను మంచి ఎండలో బండిపై అష్ట కష్టాలు పడుతూ మధ్యాహ్నం 12 గంటలకి బాస్ ఇంటికి చేరుకున్నాడు. బాస్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి, ఏమోయ్ ఒక దీపం తీసుకురా, నా సూది ఇక్కడెక్కడో పడిపోయింది, నేను వెతకాలి అని చెప్పాడు. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలు, ఇంత ఎండలో దీపం ఎందుకు అని శ్రీధర్ ఆలోచిస్తున్నాడు. వెంటనే బాస్ భార్య ఏమాత్రం ఆలోచించకుండా దీపాన్ని తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె దీపాన్ని వెలిగించి భర్తతో కలిసి మంచి ఎండలో సూదిని వెతకడం ప్రారంభించింది. శ్రీధర్ కాసేపు గడిచాక, సార్ నేను వెళ్తాను, నా ప్రశ్నకు సమాధానం దొరికింది అని చెప్పాడు. బాస్ నవ్వుతూ, నీకేం సమాధానం దొరికిందో కాస్త చెప్పు అని ప్రశ్నించాడు. అతను నవ్వుతూ, సార్ మీరిద్దరూ పూర్తిగా పిచ్చివాళ్ళు అని అన్నాడు. బాస్ మళ్లీ నవ్వుతూ, పెళ్లి అనేది ఒకరిపై ఒకరికి నమ్మకంతో నడవాలి, అనుమానాలు లేకుండా అంతులని నమ్మకంతో ఉండాలి. చూడు, నేను దీపం తెమ్మంటే ఈమె ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా తెచ్చింది, ఎందుకంటే నేనేదైనా అవసరం కొద్దీ అడిగానని ఆమెకు తెలుసు అని చెప్పాడు. శ్రీధర్ మాట్లాడుతూ, సార్ నిజంగా మీరు చాలా గొప్పవారు, ఇదే విషయం ఇంకెవరికైనా జరుగుంటే ఇంత ఎండలో నీకు కనపడదా, కనీసం బుద్ధైనా ఉండాలి అని పదే పదే ప్రశ్నలు వేసేవారు, కానీ మీ ఇద్దరూ అర్థం చేసుకునే విధానం చాలా అద్భుతంగా ఉందని చెప్పాడు. పెళ్ళంటే శారీరక అనుబంధం కాదు, ఇది హృదయాల మధ్య నమ్మకాన్ని పెంచే ఒక పవిత్ర బంధం. ఏంటి నిజం కాదా? మీకు ఎలాంటి భార్య లేక భర్త ఉన్నాడో తప్పకుండా కామెంట్ చేయండి.